ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత ప్రేమను బట్టి, కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను దర్శించినయున్నాడు. మన పడకల యొద్ద నుంచి లేచి ఈ దినచర్యను ఆరంభించడానికి ముందుగా దేవుని యొక్క వాక్కు ఆలకించి దానిని గైకొనిన వారమై ఆయన ఇస్తున్న వాగ్దానాలను స్వతంత్రించుకొని ధైర్యంతో ఈ దినచర్యను శక్తివంతంగా మనము ఆరంభించిన యెడల ఆయన మనకు విజయాన్ని చేకూర్చే దేవుడు. నీ హృదయాంతరంగము ఏ భయము, ఏ కృంగుదల, ఏ భీతితో నిండి ఉన్నప్పటికీ కూడా నీకు ఆయన బలాన్ని ఇచ్చే దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఆయన వాక్కును మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనమును మన పరిశుద్ధ గ్రంథములో నుంచి చదువుకుందాం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము దేవుని యొక్క శక్తి కలిగిన వాక్కు మనకు అనుగ్రహించబడినది. అవును, ఈ దినచర్య ఆరంభిస్తున్న నీవు ఏ పరిస్థితుల మధ్య మరి ఉన్నప్పటికీ కూడా ఈ మాటలు నీ కొరకే. ఆయన అంటున్నాడు, నీవు జలములలో పడి వెళ్ళునప్పుడు నీవు మునిగిపోవు, అగ్ని మధ్య నడిచినప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎన్నో అనుభవాలు ఈ లోకములో లోక ప్రజల మధ్య జీవిస్తూ ఉండగా విశ్వాస యాత్రలో పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని బిడలంగా పిలువబడుతూ ఉన్న మన ఆధ్యాత్మిక జీవితాలను పాడు చేయాలని దుష్టుడు ఎన్నో విధాలుగా పరీక్షించడానికి, శ్రమకు, శోధనకు గురి చేయడానికి ఎన్నో తంత్రములు వాడు వేసినప్పటికీ ఆయన అంటున్నాడు, జలములలో నీవు పడి వెళ్ళినప్పుడు నీవు మునిగిపోవు అంటున్నాడు. అవును, ఎంతోమంది మనుషుల యొక్క మాటలు ములుల్లాగా గుచ్చుకుంటూ ఉంటాయి. గాయము చేయబడడానికి, కృంగ చేయడానికి, ఒక మాటతో మనిషిని అంతము చేయడానికి కూడా దుష్టుడు ఎన్నో విధాలుగా ఎదుటి వ్యక్తులను, మనుషులను వాడుతూ ఉంటాడు. సొంత వారినే అవ్వచ్చు, పొరుగు వారినే అవ్వచ్చు, కొలీగ్స్నే అవ్వచ్చు. ఏ వ్యక్తి ద్వారా నీవు శ్రమపరచబడుతున్నా, ఏ పరిస్థితి ద్వారా నీవు కుమిలిపోతూ ఉన్నా, ఈ ఉదయకాలం ఆయన అంటూ ఉన్నాడు, జలములలో పడి వెళ్ళినప్పుడు నీవు మునిగిపోవు, అగ్ని మధ్య నడిచినప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. నీ అంతరంగములో, నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితంలో ఏ పరిస్థితి నిన్ను కృంగజేస్తా ఉంది, ఏ పరిస్థితి నిన్ను దుఃఖానికి గురి చేస్తా ఉంది, ఏ పరిస్థితి నిన్ను నలిగిపోయేలా చేస్తా ఉంది, ఆయన అంటున్నాడు, అగ్ని మధ్యన నీవు నడిచినా కాలిపోవు. అగ్ని పరీక్ష లాంటి అనుభవాలు, శ్రమలు, శోధనలు అయినప్పటికీ కూడా ఆయన నిన్ను విడిపించే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు, నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు షడ్రక్, మెషక్, అబేద్నెగో అగ్ని మధ్య ఉన్నప్పుడు వారు కాలిపోలేదు. అగ్ని వాసన కూడా వారి దరి చేరకుండా ఆయన దూతను ఎలాగా పంపించి ఉన్నాడో నీ పక్షమున ఆయన దూతను ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, నీ పాదములకు రాయి తగులకుండా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు ఎర్ర సముద్రము ఎదురు ఉన్నప్పుడు, అయ్యో ఈ సముద్రములో మనము ఎలా వెళ్ళగలము అన్నప్పుడు ఆ సముద్రమును పాయలు చేసిన దేవుడు, జలములలో నీవు పడి వెళ్ళినప్పుడు నీవు మునిగిపోవు. ఏ విషయంలో కూడా మనుషులు అంటారు, అయ్యో వాడు పడిపోయాడు, ఇంకా వాడు లేవలేకుండా పడిపోయాడు, వాడి జీవితం మరి సమాప్తమైపోయింది, ముగించబడినది. ఎన్నో విధాలుగా మరి సమాజం పలుకుతూ ఉన్నప్పటికీ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఈ మాటలు నీ కొరకే. ఈ మాటలను స్వతంత్రించుకో. ప్రభు అనుగ్రహిస్తున్న ఈ జీవపు వాక్కు, ఈ ప్రత్యక్షపు వాక్కును బట్టి బలము తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. అవును ప్రభువా, నేను మునిగిపోనయ్యా, నేను కాలిపోనయ్యా, నేను ఓడిపోనయ్యా. ఏ పరిస్థితి నన్ను శ్రమకు, నిందకు గురి చేసినా నీవు నన్ను లేవనెత్తే దేవుడు, నాకు జయాన్నిచ్చే దేవుడు, నాకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, నన్ను విడిపించే దేవుడు అని దేవుని యందు విశ్వాసముతో, పరిపూర్ణమైన నమ్మకముతో ప్రార్థన చేయి. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా తండ్రి నాయన యెషయా గ్రంథం 43:2 ద్వారా జలముల మధ్య నీవు నడిచినా మునిగిపోవు, అగ్ని మధ్యలో నడిచినా కాలిపోవు. అవును ప్రభువా, నీ బిడల యొక్క హృదయాంతరంగములో, కుటుంబములో నీ బిడలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎరిగిన దేవుడవు, వారి దుఃఖమును ఎరిగిన దేవుడవు, వారి శ్రమను ఎరిగిన దేవుడవు, వారి నలిగిన స్థితిని ఎరిగిన దేవుడవు, వారి కృంగిపోయినప్పటికీ నీ లేవనెత్తే దేవుడవు నీవే కదా. నీ బిడలకు నీవు అంతిమ విజయము నీ బిడలదే కదా ప్రభువా. దుష్టుడు ఎన్ని విధాలుగా పరీక్షించినా, శోధించినా యోబు ఎన్నడూ కూడా తండ్రి కృంగిపోలేదు. మరలా రెండింతలుగా యోబును హెచ్చించి గణపరిచిన దేవుడు ప్రభువా. నీ బిడలు ఎదుర్కొంటున్న పరిస్థితులు, శ్రమగల పరిస్థితుల నుంచి నీ బిడలకి విడుదల దయచేయండి, ఆదరణ దయచేయండి, నెమ్మది దయచేయండి, సమాధానము దయచేయండి. నీ బిడల యొక్క కుటుంబములో, వారి వ్యక్తిగత జీవితంలో ఏ ఆర్థిక పరిస్థితి, ఏ అనారోగ్య పరిస్థితి, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు సమస్తమును కూడా నీవు సరిదిద్దే దేవుడు, సక్రమముగా జరిగించే దేవుడు తండ్రి. నీ యొక్క జీవము కలిగిన, శక్తి కలిగిన వాక్కు చేత నీ బిడలను ధైర్యపరిచినందుకు, విడుదలిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినచర్య అంతటి విషయంలో నీ మెండైన కృపకు నీ బిడలను అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.